హెయిర్ ఆయిల్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకవేళ ఉపయోగం ఉంటే నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? దానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? అసలు మార్కెట్లో ఇన్ని రకాల హెయిర్ ఆయిల్స్ అవైలబుల్ అవుతున్నాయి. మరి నిజంగా హెయిర్ గ్రోత్లో హెల్ప్ అయ్యే హెయిర్ ఆయిల్స్ ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2000 hair transplant passionately and still counting. హెయిర్ ఆయిల్ అనగానే రకరకాల హెయిర్ ఆయిల్ మనకు గుర్తొస్తాయి. రెగ్యులర్గా మనం వాడే హెయిర్ ఆయిల్స్ చూస్తే కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆమ్ల ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఫెనుగ్రిక్ ఆయిల్, సెసమే ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇంకా కొంచెం పోతే స్నేక్ ఆయిల్, ఇట్లా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. బట్ వీటిలో హెయిర్కి ఏవి పనిచేస్తాయని మీరు చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో కొంచెం రీసెర్చ్ చేస్తే ప్రత్యేకించి ఈ ఆయిల్స్ మీద ఆర్టికల్స్ ఉన్నాయి. స్టడీస్ చేసి ఏం చెప్పారు అంటే కొన్ని రకాల ఆయిల్స్ ప్రత్యేకించి హెయిర్ గ్రోత్లో బాగా హెల్ప్ చేస్తాయి. ఈ హెయిర్ గ్రోత్ హెల్ప్ అయ్యే ఆయిల్స్లో లిస్ట్లో ఉండే టాప్ 3 ఆయిల్స్ ఏంటంటే, మొట్టమొదటి వచ్చేసి మెంతుల నూనె లేదా ఫెనుగ్రిక్ ఆయిల్, రెండోది ఆముదము లేదా క్యాస్టర్ ఆయిల్, మూడోది వచ్చేసి సెసమే ఆయిల్ లేదా నువ్వుల నూనె. ఇప్పుడు మెంతులతో వచ్చే నూనె గురించి సోషల్ మీడియాలో ఎంత హైప్ ఉందంటే ఇంకా అది వాడితే చాలు జుట్టు వచ్చేస్తుంది అంటారు. బట్ నిజంగా ఎంతవరకు ఇది నిజము అంటే, మెంతుల్లో డయాస్జెనిన్ అని, యామోజెనిన్ అని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. సో వీటికి ఉండే గుడ్ ఎఫెక్ట్స్ అంతా ఈ కాంపౌండ్స్ వల్లనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మెంతుల్లోనే హెయిర్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది, ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అంటే, మొట్టమొదటి యాజ్ ఏ మాయిశ్చరైజర్ ఇది హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే, దీంట్లో ఉండే లెసిథిన్ అనే కాంపౌండ్ వల్ల మన హెయిర్ని మాయిశ్చరైజ్గా ఉంటుంది. రెండోది, ఇది బ్యాక్టీరిసైడల్ అండ్ ఫంగిసైడల్గా పనిచేస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీ అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది అని అర్థం. అదే బ్యాక్టీరియోస్టాటిక్ యాక్టివిటీ అంటే ఆ బ్యాక్టీరియా డివిజన్ని ఆపేస్తుంది. ప్రత్యేకించి ఈ ఫెనుగ్రిక్ ఆయిల్ కానీ లేదా మెంతుల నూనె బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీని ప్రదర్శిస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలు అవేవి అంటే ఈ కోలై కానీ లేకపోతే స్టాఫిలోకోకస్ ఆరియస్, వీటి ఇన్ఫెక్షన్ కనుక జరిగినట్లయితే పస్ట్యూల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి ఫామ్ కాకుండా ప్రివెన్షన్లో ఇది ఎంతైనా హెల్ప్ చేస్తుంది. యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఎలా చేస్తుంది అంటే, పిటైరియాసిస్ సిక్కా అనే కండిషన్, అది ఏంటి అంటే డాండ్రఫ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్ని కనుక వాటర్లో 1:3 రేషియోలో మిక్స్ చేసి స్కాల్ప్ కనుక అప్లై చేస్తే ఈ డాండ్రఫ్ లాంటి కండిషన్ని పూర్తిగా నివారించవచ్చు. అంతేకాకుండా చాలా రకమైన హార్మ్ఫుల్ ప్యాథోజెనిక్ ఫంగస్ నుంచి ఇది మనల్ని ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇది హెయిర్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ప్రత్యేకించి బట్టతల ఫామ్ అయ్యే సిచ్యువేషన్స్లో దీంట్లో ఉండే డయాస్జెనిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తుంది. అంటే అలా చేయడం వల్ల ఇది డైహైడ్రోటెస్టోస్టెరాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అండ్ ఫర్దర్గా బాల్డ్నెస్ని ప్రమోట్ కాకుండా ఆపుతుంది. అండ్ దీంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్కాల్ప్ మీద వాసో డైలేషన్ చేస్తాయి. వాసో డైలేషన్ అంటే రక్తనాళాలని కొంచెం వెడల్పు చేస్తాయి. అలా చేయడం వల్ల బ్లడ్ సప్లై పెరుగుతుంది అండ్ తద్వారా హెయిర్కి మోర్ అండ్ మోర్ న్యూట్రియంట్స్ అందే అవకాశం ఉంది. ఈ ఫ్లేవనాయిడ్స్లో ఉండే ఇంకో గుడ్ పాయింట్ ఏంటంటే, స్కాల్ప్ మీద ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ని తీసుకొస్తాయి. అలా జరగడం వల్ల హెయిర్ అనేటువంటిది ప్రాపర్గా గ్రో అవుతుంది అండ్ ఫాలింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రెండోది వచ్చేసి ఆమ్లం లేదా క్యాస్టర్ ఆయిల్. దీంట్లో రిసిన్ ఓలిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా దీంతో పాటు పామెటిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా హెయిర్ గ్రోత్లో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్ మీద గ్రో అయ్యే హెయిర్కి ఇది నరిషింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఎలా అంటే, దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మంచి పెనట్రబిలిటీ కలిగి ఉండి హెయిర్ ఫాలికిల్ వరకు చొచ్చుకుపోయి అక్కడ హెయిర్ ఫాలికిల్ని ఇవి స్ట్రెంథన్ చేస్తాయి. ఈ ఆయిల్ కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ జెర్మిసైడల్ అండ్ ఫంగిసైడల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మూడిటికి కారణం కూడా అగైన్ దీంట్లో ఉండే రిసినోలిక్ యాసిడ్ అనే కాంపోనెంట్ వల్లనే. హెయిర్ గ్రోత్లో ఆముదము ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే, ఈ క్యాస్టర్ ఆయిల్లో ఉండే రిసిన్ ఓలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే PGD2ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ప్రోస్టాగ్లాండిన్ సింథటేజ్ అనే హార్మోన్ ఇన్హిబిట్ చేయడం వల్ల బట్టతల అనేటువంటిది ప్రమోట్ కాకుండా ఆపే క్వాలిటీ కలిగి ఉంటుంది. ఇలా PGD2 ఇన్హిబిట్ అయినప్పుడు ఎంతో కొంత హెయిర్ గ్రోత్ని మనం తప్పకుండా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి సెసమే ఆయిల్ లేదా కామన్గా మనం నువ్వుల నూనె అంటాం. దీంట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సెసమిన్. దీంతో పాటు సెసామినాల్, సెసమోలిన్ అండ్ సెసమే లైగ్నాన్స్ కూడా ఉంటాయి. ఈ నువ్వుల నూనెకున్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, ఇవి అల్ట్రావైలెట్ రేస్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్
హెయిర్ చుట్టూ ఒక లేయర్లా ఫామ్ అయిపోయి అల్ట్రావైలెట్ ద్వారా జరిగే డ్యామేజ్ని ప్రివెంట్ కూడా చేస్తాయి. ఈ నువ్వుల నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎటు ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతోపాటు దీనికి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అంటే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ క్రమక్రమంగా మన హెయిర్ ఏదైతే ఏజ్ అయిపోతుందో అటువంటి ఏజింగ్ని రివర్స్ చేయకుండా అట్లీస్ట్ స్లో డౌన్ చేస్తాయి లేదా స్టాప్ చేస్తాయి. అలా చేయడానికి కారణం ఏంటి అంటే దీంట్లో ఉండే సెసమాలినాల్ వల్ల. ఈ ఆయిల్ కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది. దట్టు నాట్ జస్ట్ బ్యాక్టీరియోస్టాటిక్, బ్యాక్టీరియోసైడల్గా పనిచేస్తుంది. నేను ముందే చెప్పాను, బ్యాక్టీరియోసైడల్ అంటే బ్యాక్టీరియాని చంపగలిగే కెపాసిటీ ఉంటుంది. బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఓన్లీ డివిజన్ని స్టాప్ చేయొచ్చు. సో ఈ ఆయిల్ బ్యాక్టీరియోసైడల్ అండ్ రకరకాల బ్యాక్టీరియాస్ నుంచి మన స్కాల్ప్ని కాపాడగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే స్కాల్ప్ మీద అప్లై చేస్తామో ఆర్ హెయిర్ మీద అప్లై చేస్తామో హెయిర్కి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఎటు ఇస్తుంది. మరి హెయిర్ గ్రోత్ ఎలా వస్తుంది ఈ ఆయిల్తో అంటే ఇది ఈజీగా పెనట్రేట్ అయిపోయి ఫాలిక్యుల్ వరకు రీచ్ అయిపోతుంది. అలా రీచ్ అయిన తర్వాత మన సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా న్యూట్రియంట్స్ అన్నీ హెయిర్కి అందుతాయి అండ్ ప్రాపర్గా హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ గ్రోత్ మాత్రమే కాదు, మిగతా ఏ ఆయిల్స్కి లేని క్వాలిటీ దీనికి ఏముంది అంటే హెయిర్ గ్రేయింగ్ని కూడా ఈ ఆయిల్ అనేటువంటిది తగ్గించే అవకాశం ఉంది. ఉండే మిగతా ఆయిల్స్లో కూడా ఎంతో కొంత హెయిర్ గ్రోయింగ్ కెపాసిటీ ఉంటుంది. బట్ ఇక్కడ చెప్పిన 3 హెయిర్ ఆయిల్స్ ఈ మొత్తం లిస్ట్లో టాప్లో నిలుస్తాయి. వీటికి హెయిర్ గ్రో చేయగలిగే కెపాసిటీ చాలా ఉంటుంది అన్నమాట. మరి ఇవి ఎలా వాడాలి అంటే ఎప్పుడైనా కూడా మీరు ఆయిల్స్ వాడుతున్నట్లయితే వారానికి ఒక 2 రోజులు లేదా అట్లీస్ట్ ఒక్కసారి వాడండి. అంతకంటే ఎక్కువ వాడడం మంచిది కాదు. ఎప్పుడు వాడినా కూడా రాత్రిపూట అప్లై చేయండి. అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచేసేయండి. అప్లై చేసినప్పుడు మీరు లైట్ మసాజ్ కనుక చేయగలిగితే ఇంకా మంచిదే. అలా అప్లై చేసేసి ఓవర్ నైట్ ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయండి. అదే మీరు కనుక బయటకు వెళ్తున్నారు అంటే మీరు మీ హెయిర్ స్ట్రాండ్స్కి నువ్వుల నూనె అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నువ్వుల నూనె అనేటువంటిది మీ హెయిర్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మీ హెయిర్ని కాపాడగలుగుతుంది. డాండ్రఫ్ ట్రీట్మెంట్కి యూజువల్గా నేను ఆయిల్ వాడదు అని చెప్తూ ఉంటాను. బట్ కొన్ని రకాల డాండ్రఫ్కి ఈ మెంతుల నూనె 1:3 రేషియోలు, అంటే మెంతుల నూనె ఒక 1 ml, 3 ml వచ్చేసి వాటర్, ఈ రేషియోలో కనుక తీసుకొని స్కాల్ప్ మీద అప్లై చేసినట్లయితే ఈజీగా అటువంటి డాండ్రఫ్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వాడండి జుట్టు మొలుస్తుంది అని చెప్పినంత మాత్రాన జస్ట్ ఆయిల్ మాత్రమే వాడి మీరు మెడికేషన్ తీసుకోకుండా, బేసిక్ రెస్ట్ తీసుకోకుండా, ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఏమీ హెల్ప్ ఉండదు. ఆయిల్స్ ఎంతో కొంత హెల్ప్ మాత్రమే చేయగలుగుతాయి కానీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే ఎప్పుడైనా కూడా మెడికేషన్ మాత్రమే. సో మెడికేషన్తో పాటు మీరు ఈ ఆయిల్స్ కనుక కూడా వాడినట్లయితే మీ రిజల్ట్స్లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ తప్పకుండా కనిపిస్తుంది. మీరు అన్ని రకాల ఆయిల్స్ వాడేశారు, మెడికల్ ట్రీట్మెంట్ వాడేశారు, ఎంత చేసినా కూడా మీకు బట్టతలు అలా ఫామ్ అయిపోతూనే ఉంది అనుకోండి. అటువంటిప్పుడు ఏం వరీ కావద్దండి. రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మొత్తం బట్టతలు వచ్చేసింది అన్నా కూడా మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా మీ స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే హెయిర్ని తీసుకొని స్కాల్ప్ ముందు ఏరియాలో ఎక్కడైతే జుట్టు అవసరమో అక్కడ ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ మీ హెయిర్ని పొందుకోవచ్చు. అండ్ ఆ హెయిర్ న్యాచురల్గా గ్రో అవుతాయి. మీరు కటింగ్ కూడా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా బట్టతల ఫామ్ అవుతున్న స్టేజ్లో హెయిర్ గ్రోత్ కోసం ఏమైనా ఆయిల్స్ ఉన్నాయని చూస్తుంటే తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.